సో గైస్ గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 25 నేను ఏదైతే మాడ్యూల్ గురించి పార్ట్ 1 చూసారో ఇది పార్ట్ 2 అనమాట. దానికి కంటిన్యూషన్ ఎవరైతే చూడలేదు అది చూసి ఇక్కడికి రండి, ఎందుకంటే ఇక్కడ నుంచి కంటిన్యూషన్ మాట్లాడతాను నేను ఇప్పుడు. సో నిన్నటి వరకు నేను ఏం డిస్కస్ చేశాను, ఎక్కడ దాన్ని స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, దాన్ని పైథాన్లోకి ఏ మాడ్యూల్ యూస్ చేసి తీసుకొచ్చారు, నెక్స్ట్ దాంట్లో ఉన్న విడ్జెట్స్ ఏంటి, విడ్జెట్స్ అంటే ఏంటి, దాంట్లో స్టెప్స్ ఏంటి, ఈవెంట్ హ్యాండ్లింగ్ గురించి అంటే ఆల్ టైప్ ఆఫ్ థింగ్స్ ఆల్ టుగెదర్ ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అండ్ ఆల్సో టైప్స్ ఆఫ్ విడ్జెట్స్ గురించి చెప్పాను, అందులో ప్రాపర్టీస్ గురించి చెప్పాను. మీకు అడిషనల్గా ఇంకా నేర్చుకోవాలనుకుంటే ప్రాపర్టీస్, సో దానికి డాక్యుమెంటేషన్కి ఎట్లా మీరు ఫార్వర్డ్ చేస్తే ఎట్లా తెలుస్తుంది, పైథాన్ డాక్యుమెంటేషన్ ఉంటుంది, వాటి గురించి మాట్లాడాను. సో ఇప్పుడు దానికి కంటిన్యూషన్ ఏంటి అంటే, మీరు ప్యాక్ 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 అని చూస్తున్నారు. సో ప్యాక్ అన్నది ఏంటి, సో ప్యాక్ ఒక్కటేనా, ప్యాక్ లాగా ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ మీకు ఈ స్టెప్లో మీరు ఈ చుట్టూరు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తూ ఉంటే మీకు ఒక క్లారిటీ ఆల్రెడీ ఉండే ఉంటుంది. ఇది పైథాన్ అనమాట నిన్న చూసిన వాళ్ళకి. సో ఈ ప్యాక్ గురించి నేను ఇది చేస్తేనే మీకు వస్తుంది కనిపిస్తుంది అని చూపించాను, కానీ మొత్తంగా మీకైతే చూపించలేదు. అంటే ప్యాక్ అంటే ఏంటి అని మొత్తం చెప్పలేదు కదా. సో ఈ ప్యాక్ గురించి చెప్పడానికి ఇది ఒక లేఅవుట్ మేనేజర్. ఈ విడ్జెట్స్ అన్నింటినీ మన లేఅవుట్లో పెట్టడానికి ఇది ఒక మేనేజర్. లేఅవుట్ అంటే మన విండో ఉంది కదా, ఈ విండోని పెట్టడానికి ఇది ఒక మేనేజర్. సో ఇలాంటిదే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనేజర్స్ ఉంటాయి. ఓకే, ప్యాక్ మేనేజర్ ఒకటి, అట్లా ప్లేస్ మేనేజర్ ఒకటి మీకోసం ఇది రాసి పెట్టాను. సో లేఅవుట్ మేనేజర్స్లో టైప్స్ వచ్చేసి ప్యాక్, ప్లేస్, గ్రిడ్. సో మీరు ఆల్రెడీ ప్యాక్ అంటే ఏంటో జస్ట్ చూసారు, కానీ అందులో ప్రాపర్టీస్ మీరు మొత్తం అనే చూడలేదు. ఎన్ని చూసారు? ప్యాడ్ ఎక్స్, ప్యాడ్ వై చూసారు, అంతేనా? అంతకుమించి ఇంకేం చూడలేదు. ఐప్యాడ్ ఎక్స్ చూడలేదు, ఐప్యాడ్ వై చూడలేదు, రైట్? సో అట్లానే ప్లేస్లో కూడా కొన్ని ఉంటాయి ప్రాపర్టీస్, అట్లనే గ్రిడ్ కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో మీకు ఏమేం ఫంక్షన్స్ ఉన్నాయి ఫస్ట్ చూపిస్తాను ఏ లేఅవుట్లో, ఆ తర్వాత మీకు డిఫరెంట్గా దేనికి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. ఓకే, సో ప్యాక్లో ఉన్న ఫంక్షన్స్ ఇవి. ఓకే, ఇవి పారామీటర్స్, ఫంక్షన్స్ అనకంటే పారామీటర్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ ప్లేస్ అన్న ఒక లేఅవుట్ మేనేజర్లో ఉన్న పారామీటర్స్ అయితే ఇవి, గ్రిడ్లో ఉన్నవి ఇవి. ఓకే, సో ఇవన్నీ మీకు ఒక్కొక్కటిగా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. కాకపోతే మీకు ఇవన్నీ మీరు మళ్ళీ ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు కావాలి అనుకుంటే ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లేదన్నా మీరు డైరెక్ట్ టైప్ చేసిన ఈ లింక్ మీకు యాక్సెసిబుల్ ఉంటుంది. సో ఈ లింక్లోకి వచ్చి మీరు వాడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సో ప్యాక్ రెగ్యులర్ అనమాట. సో మీ లేఅవుట్లో ఏ సైడ్ మీరు ఇచ్చిన అప్పుడు L1 డాట్ ప్యాక్ అన్నారు కదా, L1 అన్నది ఒక విడ్జెట్ కదా. సో ఆ విడ్జెట్ ఏ సైడ్కి రావాలి, మొత్తం విండోలో లెఫ్ట్ సైడ్ రావాలా, రైట్ సైడ్ రావాలా, టాప్ రావాలా, బాటమ్ రావాలా? ఓకే, సో అది ఈ సైడ్ ఇస్తుంది. సో అట్లానే ప్లేస్లో ప్లేస్ లేఅవుట్ మేనేజర్లోకి వచ్చేసరికి మీకు సైడ్ అన్న పారామీటర్ ఉండదు, XY ఉంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ సైడ్ XY ఉంటాయి. XY అంటే జస్ట్ మీకు మ్యాథ్స్లో కోఆర్డినేట్స్ చూసారా? కోఆర్డినేట్స్ చూస్తే గ్రాఫ్లో ఇట్లా పైకి కిందకి ఇట్లా వేసుకుంటే, సారీ ఇది ఎక్స్ యాక్సిస్, సారీ ఇది వై యాక్సిస్, ఇట్లా ఎక్స్ యాక్సిస్ ఉంటాయి. సో కోఆర్డినేట్స్ ఇక్కడ పాయింట్ ఏమవుతుంది, 1,1 అవుతుంది, ఇది 1,2 అవుతుంది, ఇది 1,3 అవుతుంది, ఇది 2,1 అవుతుంది, 2,2 అవుతుంది, 2,3 అవుతుంది. అవునా? నేను 1 యూనిట్ తీసుకుంటే కదా. సో అట్లా ప్లేస్ కూడా అట్లనే వర్క్ అవుతుంది అనమాట. ఎక్స్ వాల్యూ నువ్వు ఎంత ఇస్తే అంత. ఓకే, సో నువ్వు పిక్సెల్స్ నీ విండో సైజ్ 100,100 తీసుకున్నావు అనుకో, అంటే ఇది నీ విండో అనుకో మొత్తం. ఓకే, సో ఇది నీ విండో అనుకో మొత్తం. ఓకే, సో ఇది 100,100 తీసుకుంటే నీది నువ్వు ఎక్స్ 50 వై 50 ఇచ్చావు అనుకో, ఎక్కడికి వస్తుంది? సెంటర్లో వస్తుంది. అవునా? అంటే ఇది 100, ఇది 100. నా కర్సర్ని మీరు ఫోకస్ చేయండి. దీని సైజ్ 100, దీని సైజ్ 100 బై సపోజ్ అనుకుందాం. ఓకే, సో నేను 50,50 అని ఎక్స్ వాల్యూ 50, వై వాల్యూ 50 ఇచ్చాను అనుకో. ఎక్స్ వాల్యూ 50 అంటే ఏంటి? ఇది. వై వాల్యూ 50 అంటే ఏంటి? ఇది. సో ఎక్స్ 50, వై 50 అంటే ఏంటి? పాయింట్ ఇక్కడ ఉంటుంది కదా. సో అట్లా మీరు మీ విడ్జెట్కి ఏ పొజిషన్లో పెట్టాలి లేఅవుట్లో అంటే, ఏ పొజిషన్లో ఇప్పుడు మీరు బటన్ అన్న విడ్జెట్ వాడుతున్నారు అనుకో. సో బటన్ ఇది సెంటర్ కదా, 50-50 అనుకో. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట మీకు బటన్. ఓకే, సో మీ బటన్ సైజ్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి ఇక్కడ ఇట్లా డిస్ప్లే అవుతుంది. మీ బటన్ సైజ్ పెద్దగా ఉందనుకో, ఇట్లా వస్తుంది. ఓకే, ఇది సెంటర్లో లేదు కదన్నా, ఇక్కడ ఎక్కువ ఉంది, ఇటువైపు తక్కువ ఉంది అంటే స్టార్టింగ్ పాయింట్ మాత్రమే మీరు గమనించాలి. స్టార్టింగ్ ఆఫ్ ద విడ్జెట్ విల్ బీ ఇన్ ద సెంటర్. అంటే సెంటర్ అని కాదు, మీరు ఏ పాయింట్ ఇస్తే ఆ పాయింట్ X50, Y50 ఇచ్చారు కదా, సో అందుకు సెంటర్లో వస్తుంది. స్టార్టింగ్ పాయింట్ మెయిన్ ఫోకస్ అనమాట. మీరు ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఇచ్చిన దాన్ని బట్టి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద విడ్జెట్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో నేను అట్లానే దీంట్లోకి వచ్చేసరికి గ్రిడ్లోకి వచ్చేసరికి రో కాలం అనమాట. రో కాలం గ్రిడ్ అంటే ఏంటి? గ్రిడ్స్ మీరు ఎప్పుడైనా చూసారా? ఎక్సెల్ చూస్తే మీకు గ్రిడ్ గుర్తొస్తుంది. సో ఎక్సెల్ ఎట్లుంటాయి, ఒక్కొక్క సెల్ ఇట్లా ఉంటాయి కదా. ఇది సెల్ 1 అనుకో. ఓకే, ఇది సెల్ 2 కదా, అట్లా కలిసి ఉంటాయి. ఇది సెల్ 3, మీకు కొంచెం డిఫరెన్స్ అర్థమవుతుంది, దూరంగా పెడతాను కాబట్టి కలిసి ఉంటాయి. సెల్ 4, సెల్ 5 కింద కూడా అంతే.
ఇది సెల్ 6. ఓకే, ఇది రో రో 0 కాలమ్ 0. ఓకే, ఇది ఇది రో 0 కాలమ్ 1, ఇది రో 0 కాలమ్ 2, ఇది రో 0 కాలమ్ 3. ఓకే, ఇది గ్రిడ్ లేఅవుట్ అనమాట. ఇంకా ఏదైనా ఉంటే మీరు ఊహించుకోండి ఇక్కడ వరకు. ఓకే, మీరు ఇచ్చిన సైజ్ బట్టి, మీరు ఏదైతే విండో సైజ్ ఇచ్చుకున్నారో దాన్ని బట్టి ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ పడతాయని మీరు ఊహించుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది 1th రో 0th కాలమ్, అంటే 0 నుంచి ఇండెక్సింగ్ స్టార్ట్ అవుతున్నట్టుగా గుర్తుపెట్టుకోండి. మీరు గ్రిడ్ లేఅవుట్ని డిఫైన్ చేసినప్పుడు మీరు కాలమ్ రో వాల్యూ ఇవ్వాలన్నమాట పక్కాగా. ఓకే, అప్పుడు మీది ఏ రోలో ఏ కాలంలో పడుతుంది మీరు ఇప్పుడు ఇచ్చిన విడ్జెట్. సో మీరు ఒక బటన్ క్రియేట్ చేశారనుకోండి ఫస్ట్. సో బటన్ 0 కాలంలో 0లో పడాలి అని చెప్పారు మీ లేఅవుట్ మొత్తం. సో ఇక్కడ పడుతుంది. మీరు ఒక లేబుల్ క్రియేట్ చేశారు. లేబుల్ అన్నది 0 కాలం ఫస్ట్ రోలో పడాలి, సారీ 0 రో ఫస్ట్ కాలంలో పడాలి అని ఇక్కడ పడుతుంది. అంటే బటన్ ఇక్కడ వస్తుంది, లేబుల్ ఇక్కడ వస్తుంది. సో అట్లా వస్తాయి అనమాట. ఓకే, మీరు నేను బటన్కి లేబుల్కి రెండింటికి 0,0 ఇచ్చేస్తాను అని అంటే ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోతాయి. ఇలా ఇప్పుడు మీకు ఏం కనబడుతుంది? ఇలా ఓవర్లాప్ అయిపోతాయి. పైదే కనిపిస్తుంది, అంటే లేబులే కనిపిస్తుంది, మీకు బటన్ కనిపించదు. ఓకే, సో అందుకని చూసుకొని ఇచ్చేటప్పుడు మీరు క్లియర్గా ఇచ్చుకోవాలి. గ్రిడ్ గురించి వాడుతున్నప్పుడు మీరు కాన్సన్ట్రేటెడ్గా ఏ కాలమ్స్ నేను ఆల్రెడీ యూజ్ చేసేసాను, ఏ కాలమ్స్ ఉండకుండా ఏ సెల్స్ నేను ఆల్రెడీ యూజ్ చేసేసాను, ఆ సెల్స్ని మళ్ళీ రిపీటేటివ్గా వాడకుండా ఉండేలా చూసుకోవాలి. ఓకే, సో అది రోస్ కాలమ్స్ గురించి. సో మీ ప్రతి మేనేజర్లో మీకు డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయన్నమాట. మీరు ఎక్కడ ప్లేస్ చేయాలి మీ పర్టికులర్ విడ్జెట్ని. మీరు ప్యాక్ వాడితే సైడ్ యూస్ చేసి ప్లేస్ చేయడం, ప్లేస్ వాడితే X, Y యూస్ చేసి ప్లేస్ చేయడం, గ్రిడ్ వాడితే కాలమ్ రోస్ యూస్ చేసి ప్లేస్ చేయడం. ఓకే, సో అట్లా డిఫరెంట్ టైప్స్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసింది అని అనుకుంటున్నాను, ఏంటి ఏ మేనేజర్ ఏంటి అనేది. సో మిగతా ప్రాపర్టీస్ మనం పైచామ్లోకి వెళ్ళి టెస్ట్ చేద్దాము. దాన్ని బట్టి మీకు ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి అవుతుంది. సో ఓకే, సో ఫస్ట్ ప్యాక్తోనే స్టార్ట్ చేద్దాము. నిన్న ఎట్లయితే ప్యాక్తోనే చేసుకున్నాం కదా. సో ఇదే ప్యాక్. సో ప్యాడ్ వై ఆల్రెడీ మనం చూసేసాము. సో అందుకే నేను రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి జస్ట్ ఒకసారి రన్ చేద్దాము. ఇక్కడ ఉందన్నమాట మన బటన్. సో దీని సైజ్ కొంచెం పెంచుదాం మనం, ఇంకా 10,20. ఇది బాగా ఎక్కువైంది. 10,10 పెట్టేద్దాం. ఓకే ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే 10,10 అంటే విత్ హైట్ ఎలా డిఫైన్ చేస్తుంది అంటే 10 క్యారెక్టర్స్, బోత్ సైడ్స్లో 10 క్యారెక్టర్స్ అనమాట. అంటే మీరు ఎప్పుడైనా విడ్జెట్ లెవెల్లో మీరు హైట్ విత్ ఇచ్చారనుకోండి, దాని అర్థం ఏంటి అంటే 10 క్యారెక్టర్స్ కింద తీసుకుంటుంది. ఇప్పుడు ఇది ఎన్ని క్యారెక్టర్స్? 1 2 3 4 5 కదా. సో ఇంకొక మిగతా 5 10 అయ్యేలాగా మాత్రమే ఇది పడుతుంది అనమాట. అర్థమైందా? అలాగనమాట క్యారెక్టర్ వైజ్ డిఫైన్ అవుతుంది హైట్ విత్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ప్యాక్లో ఉన్న ప్రాపర్టీస్ గురించి చూద్దాం. ఓకే, ప్యాక్ నేను ఎందుకు ఇప్పుడు ఆ విత్ హైట్ గురించి మళ్ళీ చెప్పాను అంటే విడ్జెట్ లెవెల్లో మళ్ళీ నేను మాట్లాడావు కదా, మళ్ళీ విత్ హైట్ గురించి ఎందుకు చెప్పామంటే మీకు ఆల్రెడీ మళ్ళీ ఇంకోసారి ఇక్కడ వస్తుంది విత్ హైట్ అన్నది. అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది ఎందుకు అంటే అప్పుడు నేను మాట్లాడతాను పర్టికులర్గా ప్లేస్ గురించి చెప్తున్నప్పుడు దానికి దీనికి డిఫరెన్షియేషన్ మాట్లాడతాను. సో ఫస్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ యాంకర్ కూడా మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, కాకపోతే ఇక్కడ రాస్తాను. యాంకర్ ఈజ్ ఈక్వల్స్ టు యాంకర్కి ఉండాల్సిన వాల్యూస్ ఏంటి అన్నది ఇక్కడ చూసుకుంటే మీకు వస్తుంది. నేను రాసేస్తాను నార్త్. ఓకే, దాని అర్థం ఏంటి అంటే లేఅవుట్లో ఈ పర్టికులర్ లేఅవుట్లో ఈ ఎల్ అన్న విడ్జెట్ ఎక్కడ కూర్చోవాలి వెళ్ళి. ఓకే, యాంకర్ పైదానికి కూడా ఉంది కదా అంటే నువ్వు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో 3 లేబుల్స్ తీసుకొచ్చా అనమాట. సో L1 L2 L3 ఏం ఎక్కువ రాయలేదు, సేమ్ అదే 3 లేబుల్స్. లేబుల్ 1కి లేబుల్ 1 నేమ్, లేబుల్ 2కి లేబుల్ 2 నేమ్, లేబుల్ 3కి లేబుల్ 3 నేమ్. మూడింటిని ప్యాక్ చేశాను. ప్యాక్ చేస్తున్నప్పుడు యాంకర్ ట్యాగ్ యూస్ చేసి దాన్ని ప్లేస్మెంట్ చెప్పాను అనమాట. యాంకర్ ట్యాగ్ ఎలా వర్క్ అవుతుంది, యాంకర్ పారామీటర్ ఎలా వర్క్ అవుతుంది, దాంతోపాటు సైడ్ అన్న పారామీటర్ గురించి కూడా చెప్తున్నాను కదా. సో ఆ సైడ్ అన్న పారామీటర్ ఎలా వర్క్ అవుతుంది రెండు చూద్దాము. అంటే ఇది ఇది ఓకే, సో ఈ రెండు మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో రన్ చేస్తే ఒకటి నార్త్ ఈస్ట్ అంటే ఇది కదా, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. సో నార్త్ ఈస్ట్ అంటే ఇది. సో ఇక్కడికి వచ్చింది బాగానే ఉంది. అంటే యాక్చువల్లీ నార్త్ ఈస్ట్ అంటే ఇక్కడికి రావాలి కదా, సెంటర్లో నార్త్ ఈస్ట్ అవ్వాలి. కాకపోతే ఇది ఎట్లా తీసుకుంటుంది అంటే ఫస్ట్ వచ్చిన విడ్జెట్ని ఫస్ట్ రోలో పెడుతుంది, సెకండ్ వచ్చిన విడ్జెట్ని సెకండ్ రో, థర్డ్ వచ్చిన విడ్జెట్ని థర్డ్ రో, అట్లా పెడతా వెళ్తుంది అనమాట. ఓకే, సో నువ్వు డిఫైన్ చేయాలి యాంకర్ ట్యాగ్ యూజ్ చేసుకుని నీకు సౌత్లో కావాలా అంటే ఇప్పుడు ఈ రోకి వెస్ట్లో కావాలా ఈస్ట్లో కావాలా ఎట్లా కావాలి అన్నట్టుగా. ఇప్పుడు L2ని సౌత్లో పెట్టు అని అంటున్నాం, కాకపోతే సౌత్ అంటే ఏంటి L2 అంటే ఇది కదా L2. సో సౌత్ అంటే యాక్చువల్లీ ఇక్కడికి రావాలి, కానీ గాల్లో ఉంది ఏంటిది వెస్ట్ అంటే ఇక్కడికి రావాలి, కానీ బాగానే ఉంది వెస్ట్ మాత్రం. కాకపోతే నువ్వు అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటి అంటే సౌత్ అంటే ఇది ఎలా తీసుకుంటుంది అంటే చూడండి, దీన్ని ఇట్లా దగ్గరికంటే తీసుకెళ్ళాను అనుకో. సో ఇట్లా అనమాట సౌత్, అర్థమైందా? ఇది వెస్ట్, L3 వెస్ట్ అంటే నీకు
అంటే నీ ఉపయోగం బట్టి చెప్తున్నాను. నీకు రోలో ఎక్కడ కావాలి, ఈ రో వైస్ చెప్తున్నా. యాంకర్ అన్నది రో వైస్ పనిచేస్తుంది. అదే మీకు నిజంగా ఈ మూలకు కావాలి అనుకోండి, సౌత్లోకి రావాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇది యాంకర్, దీన్ని యాంకర్ తీసేసి సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు బాటమ్ బాటమ్ రన్ చేస్తే మీకు బాటంలోకి వస్తుంది. అంటే మీకు ఎడ్జ్లోకి రావాలి, ఎడ్జింగ్స్లోకి మీ మీ యాక్సెస్ సెట్టింగ్స్లోకి రావాలి, మీ విండో ఫ్రేమ్కి రావాలి అని అంటే ఇవి వాడండి, సైడ్ వాడండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని నేను ఎక్స్పాండ్ చేసిన ఈ సైడ్ని పట్టుకునే ఉంటుంది చూడండి, ఈ లేబుల్ అన్నది చూడండి, ఈ సైడ్ని వదలట్లేదు లేబుల్ 2, చూసారా, అలా అనమాట. అదే మీరు సౌత్ వాడారనుకోండి, ఇందాక ఎట్లా అయింది, ఫ్రేమ్కి తగ్గట్టు అయిపోయింది, అంటే విండోకి తగ్గట్టు ఇలా ఉండిపోయింది ఇక్కడ వరకు. అవునా, గాల్లో ఉంది, కింద వరకు రాలే. అట్లా ఏం చెప్తున్నానంటే యాంకరింగ్ వాడితే రో వైజ్ జరుగుతుంది. రో వైజ్ మీ ఫిక్సింగ్ మీ 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 పర్టికులర్ థింగ్ని పెట్టడానికి అవుతుంది. సెకండ్ రోలో ఇది సౌత్లో పెట్టాలి అంతే దానికి తెలిసింది, ఇది థర్డ్ రోలో వెస్ట్లో పెట్టాలి అంతే దీనికి తెలిసింది. ఓకేనా. అదే సైడ్ అన్న ట్యాగ్ వాడితే మీరు ఎక్కడైనా విండో ఎడ్జెస్లో ఎక్కడైనా పెట్టచ్చు, లెఫ్ట్, టాప్, బాటమ్, రైట్, సెంటర్. ఓకేనా. సో అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 2 ప్రాపర్టీస్. రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే మీకు అర్థం కావాలి. ఓకే. సో నెక్స్ట్ ప్యాడ్ వై గురించి మీరు ఆల్రెడీ చూసారు. ప్యాడ్ వై అంటే ఏంటి, ఇప్పుడు ఇదే తీసుకుందాం. ఓకే. సో ఇది ప్యాడింగ్ అంటే ఇక్కడ ఈ ఏరియా ఉంది సార్, ఇది ఇప్పుడు ఇలా ఉందనుకోండి, చుట్టూ సెల్స్, ఈ సెల్ ఫోకస్ చేయండి 0,2ని. సో దీని ప్యాడింగ్ ఏంటి అంటే ఇది వై ప్యాడింగ్, ఇది వై ప్యాడింగ్, ఇది ఎక్స్ ప్యాడింగ్, ఇది ఎక్స్ ప్యాడింగ్. అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్, ఈ సెల్కి అవుట్ సైడ్ ప్యాడ్ ఎక్స్, ఇది ప్యాడ్ వై, ఇది ప్యాడ్ వై, ఇది ప్యాడ్ ఎక్స్, ఇది ప్యాడ్ ఎక్స్. ఓకే. ఇన్సైడ్ ఇంటర్నల్గా అయితే ఐప్యాడ్ అనమాట. ఐప్యాడ్ ఎక్స్ అంటే చెప్పండి ఇప్పుడు, ఇది కదా ఐప్యాడ్ ఎక్స్ అంటే. ఐప్యాడ్ వై అంటే ఇది ఈ స్పేసింగ్ కదా. సో ఇప్పుడు మీ పారామీటర్స్ ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు రన్ చేసినప్పుడు ఎలా వస్తుంది అవుట్పుట్, రన్ చేసినప్పుడు మీకు ఈ స్పేసింగ్ ఎక్కువ ఉంది కదా, ఇంటర్నల్ స్పేసింగ్. సో ఈ స్పేసింగ్ని మీరు ఇంకా పెంచాలి అన్నా పెంచవచ్చు. ఎట్లా, ఐప్యాడ్ ఎక్స్ వాడి కదా, ఐప్యాడ్ ఎక్స్, ఐప్యాడ్ వై, అవి వాడదాం ఒకసారి. ప్యాడ్ వై, ఐప్యాడ్ ఎక్స్, యా. సో L3కి ఇస్తున్నాను నేను, ఐప్యాడ్ ఎక్స్, ఐప్యాడ్ వై. సో చూద్దాం రన్ చేసే డిఫరెన్స్ ఎట్లా ఉందో చూద్దాం. ఓకే. చూసారా, ఇది సైజింగ్ పెరిగింది చూసారా. ఇందాక నేను తీసేసినప్పుడు లోపల ఇంటర్నల్గా చూడండి, లోపల బయట కాదు, ఈ స్పేసింగ్ అండ్ ఈ స్పేసింగ్ సైడ్లు, ఈ లేబుల్కి ఈ రెడ్ ఏరియాకి ఉన్న స్పేసింగ్ చూడండి. మళ్ళీ రన్ చేస్తున్నాను, ఇది తీసేసి రన్ చేస్తాను, ఇది మళ్ళీ పెట్టి రన్ చేస్తాను. చూడండి ఎట్లుంది, ఇక్కడ స్పేసింగ్ లేదు, ఇక్కడ ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ రన్ చేశాక దాని స్పేసింగ్ చూడండి స్పేసింగ్ వచ్చిందా. సో అది ఇంటర్నల్ ప్యాడింగ్ అనమాట. ఎక్స్టర్నల్ ప్యాడింగ్ మీరు గురించి ఆల్రెడీ మీకు తెలుసు. బయట ప్యాడింగ్ అంటే ఇప్పుడు రెండు సెల్స్ వచ్చినాయి అనుకోండి, చూపిస్తాను చూడండి. ఇది కూడా నార్త్ ఈస్ట్ పెట్టాను అనుకోండి. ఓకే. సో ఈ రెండిట్లో వచ్చినాయి కదా. సో వీటికి ఇప్పుడు ఎక్స్టర్నల్గా ప్యాడింగ్ ఇద్దాం. ఓకే. సో ప్యాడ్ ఎక్స్, ప్యాడ్ వై చూడండి, స్పేసింగ్ ప్యాడ్ వై అవసరం, ప్యాడ్ ఎక్స్ అవసరం లేదు యాక్చువల్లీ. మనకి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనపడాలి అంటే ప్యాడ్ వై రాస్తే సరిపోతుంది. ఓకే. ప్యాడ్ ఎక్స్ తీసేస్తున్నాను నేను మీకు జస్ట్ చూపించడానికి. ఎర్రర్ వచ్చింది, యా. సో ఇప్పుడు చూడండి స్పేసింగ్ తెలుస్తుంది ఈ రెండింటి మధ్యన. అదే ప్యాడింగ్ లేకపోతే, బయట ప్యాడింగ్ లేకపోతే మీకు ఈ రెండు కలిసిపోయి వస్తాయి, ఇందాక వచ్చినట్టు. తీసేస్తున్నాను చూడండి, కలిసిపోయి వస్తాయి చూడండి, యా, కలిసిపోయినా స్పేసింగ్ చూసారా. సో అది ఎక్స్టర్నల్ ప్యాడింగ్, ఇది ఇంటర్నల్ ప్యాడింగ్. ఓకే. సో డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ఈ ప్యాడింగ్ గురించి నేను మళ్ళీ నెక్స్ట్ లేఅవుట్ మేనేజర్లో ఉంటుంది, కానీ అక్కడ మాట్లాడను, అందుకే ఇక్కడ ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఓకే. ఇక్కడ ఉంటుంది చూడండి, గ్రిడ్లో ఉందా ప్యాడింగ్ గురించి. సో ఇక్కడ మాట్లాడను, సో ఇక్కడైతే అర్థమైంది కాబట్టి నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం. సో ఈ ఫిల్ ఏంటి అంటే, ఈ ఫిల్ ఎక్స్పాండ్ టుగెదర్ వర్క్ అవుతాయి. ఎప్పుడు ఎక్స్పాండ్ ఆన్లో ఉండాలి. ఎక్స్పాండ్ 1 అంటే ట్రూ, ఎక్స్పాండ్ 0 అంటే ఫాల్స్. ఎక్స్పాండ్ అంటే ఏంటి, సెల్ మీ పర్టికులర్ లేబుల్ని ఎక్స్పాండ్ చేయొచ్చా అని. ఓకేనా. సో ఎక్స్పాండ్ చేయొచ్చా అంటే ఫిల్ చేయొచ్చా అంటే చూపిస్తాను చూడండి. సో ఈ L2 అన్న లేబుల్ ఇప్పుడు ఎక్స్పాండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్, ఫిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అని అన్నాం అనుకో, ఇది ఏమైంది, ఈ ఎక్స్ రో అంతా ఫిల్ అయిపోయింది. అదే ఫిల్ ఈజ్ ఈక్వల్స్ టు వై పెట్టాను అనుకో, వై రో అంతా ఫిల్ అయిపోతుంది. చూపిస్తాను. వై రో అంటే ఏంటి, వెర్టికల్గా ఇట్లా. ఓకేనా. ఇప్పుడు నేను ఎక్స్పాండ్ చేసినా ఇది ఇలా ఎక్స్పాండ్ అవుతానే ఉంది చూడండి. సో అది ఫిల్ అనమాట.
సో మీరు ఒక పర్టికులర్ లేబుల్ని, అది ఒక పర్టికులర్ విడ్జెట్ని మీరు మొత్తం రో అంతా లేదా కాలం అంతా ఫిల్ చేయాలంటే ఫిల్ యూజ్ చేయొచ్చు. కాకపోతే ఫిల్ యూజ్ చేసినప్పుడు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్స్పాండ్ కమాండ్ ట్రూ ఉండాలి. అంటే ఎక్స్పాండ్ ఇప్పుడు 1 ఉండాలి. అర్థమైందా? అంటే ఇది 1 ఉండాలి ఇప్పుడు. ఓకేనా? సో ఇది ఫిల్ అయింది చూసారా, అంటే ఇక్కడ స్పేసింగ్ వరకు. సో అది డిఫరెన్స్ వచ్చేసి ఇప్పుడు నేను దీనికి ఇచ్చాను అనుకోండి ఫిల్, మీకు ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి ఇది ఫిల్ అయిందా కిందకి, ఇంకెంత ఎక్స్పాండ్ చేసినా నెక్స్ట్ సెల్ వాడే వరకు ఇది ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెల్ అంటే నెక్స్ట్ లేబుల్ ఆర్ నెక్స్ట్ విడ్జెట్ వచ్చేంత వరకు, నెక్స్ట్ రో ఆక్యుపెన్సీ వచ్చేంత వరకు దీనికి ఫిల్ వర్క్ అవుతుంది. ఇందాక మీరు ముందు దానికి నేను ఫిల్ పెట్టాను, అప్పుడు ఏమైంది, ఈ L3కి వచ్చేంత వరకు అది ఎక్స్పాన్షన్లో ఉంది, ఫిల్ అయ్యి ఉంది వై యాక్సిస్ ప్రకారం. ఓకే, సో ఇది ప్యాక్ గురించి చెప్పాలి అంటే మొత్తం నేను కవర్ చేశాను. ప్లేస్ గురించి చెప్పాలి అంటే నీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, జస్ట్ ఇందాక నోట్ ప్యాడ్లోనో దేంట్లో పవర్ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే ఇక్కడ ఒకసారి చూపిస్తాను చిన్నగా. ప్లేస్లో వచ్చిన ఫస్ట్ ఎక్స్ వై. ఎక్స్ అంటే ఆర్డినేట్స్ అనమాట, కోఆర్డినేట్స్. ఓకే, నేను ఇప్పుడు కోఆర్డినేట్ ఇప్పుడు ఎంత ఉంది మన విండో 400 క్రాస్ 400 కదా, సో నేను 200 వై ఈక్వల్స్ టు 200 ఇచ్చాను అనుకోండి, 200 ఇచ్చాను అనుకోండి. ఇది మనకు వద్దు అనుకుందాం. ఓకే, ఇది తీసేద్దాం ఫస్ట్. యా, సో ఎక్కడికి వచ్చింది, సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాను నేను పాయింట్. మీరు ఇది కిందకు ఉంది ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి, స్టార్టింగ్ పాయింట్ మాత్రమే కన్సిడర్ చేస్తుంది. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద విడ్జెట్ సెంటర్ నుంచి స్టార్ట్ అవ్వాలి, 200, 200 నుంచి. అదే నేను 100, 100 ఇస్తే పైనుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా, అవునా. 100, 100 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 100, 100. సరే, నాకు ఇప్పుడు పక్కనే ఇంకొకటి రావాలి, ఇలాగ ఇంకో లేబుల్. ఎలా చేయాలి, ఎంత ఇవ్వాలి కోఆర్డినేట్స్, లేకపోతే కింద రావాలి, ఎంత ఇవ్వాలి కోఆర్డినేట్స్. ఇది ఎలాగ 100, మై గాడ్. సో ఇది ఎలాగా 100, 100. ఓకే, ఈ పాయింట్ అన్నది ఈ ఈ ఈ L1 యొక్క విడ్త్ ఎంత, హైట్ ఎంత అన్న దాన్ని బట్టి మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఈ L1 లేబుల్కి విత్ హైట్ అసైన్ చేస్తాను చూడండి, అంటే పిక్సెల్స్ ప్రకారం. ఇది క్యారెక్టర్స్ ప్రకారం అని చెప్పాను కదా, అందుకు నేను ఇప్పుడు పిక్సెల్స్ ప్రకారం హైట్ అండ్ విడ్త్ అన్నది అరేంజ్ చేస్తున్నాను దీనికి. ఓకే, 50 ఇద్దామా, మరి ఓవర్ అవుతుంది. యా, సో ఇది 50, ఇది 50. ఓకేనా. సో ఇప్పుడు నాకు పక్కనే ఇంకొక బటన్ రావాలి. ఎలా రాయొచ్చు అంటే, ఇప్పుడు L2 బటన్నే వాడుకుందాం. L2 డాట్ ప్లేస్ ఆఫ్ సేమ్. కాకపోతే నేను ఆర్డినేట్స్ ఎలా ఇవ్వాలి అంటే, పక్కన రావాలి అంటే, ఇందాక 100 ఉంది, 100 నుంచి స్టార్ట్ అయింది కదా. సో 100 నుంచి స్టార్ట్ అయ్యి హైట్ ఒక 50 ఉంది, అంటే ఆ బ్లాక్ యొక్క హైట్ 50, ఆ బ్లాక్ యొక్క విడ్త్ 50 ఉంది. అంటే నేను ఇప్పుడు దాని పక్కనే రావాలి అంటే ఎక్స్ యాక్సిస్ పరంగా చూపిస్తాను మీకు, ఇలా చెప్తే అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ రావాలి అంటే ఇది 100, 100 అయితే ఇది ఎంత అవుతుంది, ఎక్స్ యాక్సిస్ పరంగా 150, 100. అవునా. సో 150, 100 నుంచి మనం స్టార్ట్ చేస్తే అర్థమవుతుందా, ఈ పాయింట్ నేను చెప్తుంది, ఈ పాయింట్. ఇది 100 అయితే ఈ 50 కదా, దీని లెంత్ 50 కదా, దీని విడ్త్. సో ఈ ఎక్స్ యాక్సిస్ పరంగా 50 యాడ్ అవుతుంది. సో ఇక్కడ పాయింట్ ఎంత అవుతుంది, 50 యాడ్ అయ్యాక 100 + 50, 150. ఈ పాయింట్ ఎక్స్ మారింది కానీ వై మారిందా, స్టార్టింగ్ పాయింట్. వై మారద్దు, నీకు పక్కనే రావాలి కాబట్టి ఇదే పాయింట్ కాబట్టి వై 100 ఉంటుంది, ఎక్స్ 150 అయింది. సో ఎక్స్ 150, వై 100. విత్ సేమ్ ఇస్తున్నాను, విత్ నాకు ఏమి అంత పట్టింపు లేదు. సో చూసారా, కలిసిపోయి వచ్చినాయి, అంటే గ్యాపింగ్ లేకుండా వచ్చినాయి, పక్క పక్కన ఆనుకుని వచ్చినాయి. నీకు కొంచెం గ్యాపింగ్ తెలియాలి అని అంటే ఒక 10 పిక్సెల్స్ రైట్ పెంచుకో, అంటే 160 నుంచి స్టార్ట్ పెట్టుకున్నాం అనుకో, ఎలా వస్తుంది, కొంచెం గ్యాపింగ్ వచ్చి మీకు బటన్స్ అన్నవి క్లారిటీ కనబడతాయి. వచ్చింది చూడండి, వచ్చిందా, గ్యాప్ వచ్చింది, ఎక్కువ వచ్చింది, కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది ఎక్స్ గురించి, వై గురించి, కోఆర్డినేట్స్ గురించి, అండ్ దాని విడ్త్ అండ్ హైట్ గురించి. ఓకే, సో ఇప్పుడు మెయిన్ టాపిక్ రిలేటివ్ హైట్ విడ్త్, రిలేటివ్ కోఆర్డినేట్స్, అంటే రిలేటివ్ ఎక్స్ వై, రిలేటివ్ హైట్ విడ్త్, 4 ఒకేసారి చెప్తాను, సీరియస్గా వినండి. సో ఇప్పుడు నేను ఇందాక రన్ చేసిందే మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇప్పుడు దీని సైజ్ పెంచాను, విండో సైజు పెంచుతున్నా చూడండి. ఆ కోఆర్డినేట్స్ ఏమవుతున్నాయి, చేంజ్ అవుతాయా, ఆ బొమ్మలు మారుతాయా, ఎక్కడికైనా అక్కడే ఉంటున్నాయా.
అక్కడే ఉన్నాయి కదా. అంటే విండో సైజ్ పెంచినా తగ్గించినా ఆ బ్లాక్స్ అన్నవి అక్కడ ఫిక్స్డ్గా ఉండిపోతున్నాయి స్టాటిక్గా. అంటే వాటికి ఆల్రెడీ తెలుసు నా కోఆర్డినేట్ ఇది, నా కోఆర్డినేట్ 100,100. విడ్జెట్ సైజ్ ఎంత పెరిగినా, అంటే విడ్జెట్ సైజ్ రేపు పొద్దున్న 600కి వెళ్ళినా, ఇప్పుడు కరెంట్లీ 400లో ఉంది. సో రేపు 600కి వెళ్ళినా నేను 100,100 దగ్గరే స్టార్ట్ అవ్వాలి, నేను 150,100 దగ్గరే స్టార్ట్ అవ్వాలి అని వాటికి తెలుసు. కాకపోతే ఇన్ ఫ్యూచర్ నీ విడ్జెట్ సైజ్ నువ్వు అప్లికేషన్ డెవలప్ చేశాక యూజర్ అన్నది షార్ట్ విండో పెట్టుకోవచ్చు, ఎక్స్పాన్షన్లో విండో పెట్టుకోవచ్చు, అంటే మ్యాక్సిమైజ్ విండో పెట్టుకోవచ్చు, మినిమైజ్డ్ విండో పెట్టుకోవచ్చు. అప్పుడు దానికి తగ్గట్టు నీ విడ్జెట్స్ అన్నవి అరేంజ్ అవ్వాలి కదా. అందుకు రిలేటివ్ అంటే ఆ విడ్జెట్ సైజ్ బట్టి నువ్వు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వు అని చెప్తున్నావు అనమాట. ఆ రిలేటివ్ ఉన్నవి నువ్వు డైరెక్ట్ హండ్రెడ్స్లో చెప్పడానికి అవ్వదు. వాల్యూస్ రిలేటివ్ XY, రిలేటివ్ విత్, రిలేటివ్ హైట్ అవన్నీ నువ్వు హండ్రెడ్స్లో చెప్పడానికి అవ్వదు. ఓకే, 0 to 1 మధ్యనే నీ వాల్యూ ఉండాలి. అంటే పర్సంటేజ్ వైజెస్గా 0.5 అంటే 50%. దేనికి 50%? 50% ఇప్పుడు ఎక్స్ అన్నావు అనుకో, రిలేటివ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0.5 అన్నావు అనుకో, 50% అని. దేనికి 50%? నీ విండో ఉందా మొత్తం, నీ విండో సైజు 100x100 అంటే 100 కోడ్ ఎక్స్ 100y అనుకో నీ విండో సైజు. ఇప్పుడు మనం తీసుకుంటుంది 400,400 కదా. సో 400x 400y. సో నువ్వు 0.5 తీసుకుంటే దాని అర్థం ఏంటంటే 200, అంటే ఎక్స్ వాల్యూ 200 అని అర్థమైందా. అంటే 50% ఆఫ్ దట్ కోఆర్డినేట్ వాల్యూ. ఇప్పుడు రేపు పొద్దున్న నీ విండో సైజ్ని రీసైజ్ చేసాం అనుకో 600కి, ఆటోమేటిక్గా అది 300కి మూవ్ అవుతుంది 50%. అంటే రేపు పొద్దున్న 1000 చేసాం అనుకో 500కి మూవ్ అవుతుంది. చూపిస్తాను చూడండి. ఇది ఏం చెప్పాను, 0.5 వైస్ ఈక్వల్స్ టు 0.5. ఓకే, కింద దాన్ని అలాగే వదిలేస్తున్నాను, పై దాన్ని అలా మార్చుదాము. చూడండి డిఫరెన్స్. 1 సెకండ్. యా, ఇప్పుడు చూడండి ఈ విండో 400,400. ఓకే, సో ఈ 400,400 విండోకి ఈ L1 అన్నది సెంటర్లో ఉంది అవునా. ఈ L2 అన్నది 160,100లో ఉంది. అంటే 160 అంటే ఇక్కడ, అంటే యాక్చువల్లీ 200 కదా మన సైజు. సో 160 అంటే కొంచెం పైనే ఉంటుంది. అంటే మిడిల్ ఆఫ్ ద విండో చెప్తున్నాను నేను. మిడిల్ ఆఫ్ ద విండో స్టార్ట్ ఏంటి, 200,200 అంతేనా. ఎందుకు 400,400 అన్నది మన విండో సైజ్ కాబట్టి. సో ఈ లేబుల్ 1 అన్నది నువ్వు రిలేటివ్ సైజ్ ఇచ్చావు, అంటే హాఫ్ ఆఫ్ మై ఎక్స్ వాల్యూ, హాఫ్ ఆఫ్ మై వై వాల్యూ, అంటే హాఫ్ ఆఫ్ మై ఎక్స్ వాల్యూ, హాఫ్ ఆఫ్ మై వై వాల్యూ తీసుకుని అక్కడ నుంచి స్టార్ట్ చేయి నాకు లేబుల్ అన్నది చెప్తున్నావు. దీనికి ఒక సర్టెన్ పొజిషన్ చెప్పేసావు, నువ్వు అక్కడే బతుకు అని. ఇప్పుడు నేను దీని సైజ్ పెంచితే ఏది ఆటోమేటిక్గా మారుతుంది, ఏది ఆటోమేటిక్గా మారట్లేదో చూడండి. ఏది మారుతుంది, రిలేటివ్ పొజిషన్ అన్నది మాత్రమే మారుతుంది. చూసారా, అది సెంటర్లోకి ఎప్పుడు స్టాటిక్గా అట్లా ఉండిపోతుంది. అంటే సెంటర్లోకి అది అడ్జస్ట్ చేసుకుంటుంది రిలేటివ్గా. అంటే ఈ విండో సైజ్ బట్టి అది ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. ఓకే, సో అది మీరు రిలేటివ్ ఎక్స్ గురించి చెప్పాను కదా, రిలేటివ్ వై మీరు ట్రై చేయండి. సైజింగ్ కూడా మీరు ట్రై చేయండి, హైట్ విత్, రిలేటివ్ హైట్, రిలేటివ్ విత్. ఓకే, ఇవి మీరు ట్రై చేయండి. ఓకే, అది కూడా ఏం లేదు, రిలేటివ్ హైట్, రిలేటివ్ విత్ అంటే మీ సైజ్ ఎంత ఉందో, అంటే మీరు కోఆర్డినేట్స్ ఎంత తీసుకున్నారో, ఐ మీన్ మీ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎంత తీసుకున్నారు జామెట్రీలో. 400,400 తీసుకుంటే దాని సైజ్ బట్టి మీ ఓల్డ్ల విత్, అంటే ఇప్పుడు మీరు ఆటోమేటిక్గా విత్ ఎంత చెప్తున్నారు, 50 అండ్ 50 చెప్తున్నారు కదా. ఇది డిఫాల్ట్, ఎప్పుడు ఇంకా అది స్టాటిక్గా ఉండిపోతుంది నీ సైజ్ ఎంత అయినా. ఇప్పుడు రేపు పొద్దున్న నీ విండో సైజ్ ఒక చాలా పెద్ద చేస్తావు అనుకో, నీ బటన్స్ ఇంత అయిపోతాయి కదా. అదే రిలేటివ్ విత్, రిలేటివ్ హైట్ వాడలేవు అనుకో, నీ నీ విండో చాలా పెద్ద చేసేసిన ఆ విండో సైజ్ బట్టి దీని సైజ్ కూడా పెరిగిపోతుంది అనమాట. పెరిగిపోవడం. సో సేమ్ కాన్సెప్ట్ అయితే రిలేటివ్ అంటే సేమ్, కాకపోతే అక్కడ కోఆర్డినేట్స్ ఇందాక నేను మాట్లాడిన రిలేటివ్ ఎక్స్, రిలేటివ్ వై ప్రకారం కోఆర్డినేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. రిలేటివ్ హైట్, రిలేటివ్ విత్ ప్రకారం హైట్ విత్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీరు అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి గ్రిడ్ అనమాట. సో గ్రిడ్ గురించి చెప్పాలి అంటే కాలం రో కామన్, మీరు ఏ కాలంలో ఏ రోలో పెట్టాలి, 0,0 చెప్పాలి. దాన్ని బట్టి అది వెళ్ళి పడుతుంది అనమాట. చూపిస్తాను చూడండి. సో బటన్ L1 డాట్ గ్రిడ్ ఆఫ్, ఇదంతా తీసేద్దాం. కాలం ఈజ్ ఈక్వల్స్ టు 0, రో ఈజ్ ఈక్వల్స్ టు 0. యా, grid of column is equals to 0, row is equals to 1. Yeah. And 3 dot grid of column is equals to 0. ఇట్లా కాలం వస్తే క్లారిటీ ఉంటుందేమో, మారుస్తున్నాను చూడండి.
ఇప్పుడు ఇట్లా చదువుతారు కదా, సో మీకు ఈజీగా ఉండొచ్చు. సో కాలమ్ 0 రో 1 అంటే నెక్స్ట్ రోలోకి వెళ్తుందని. ఓకే, చూడండి. అంటే ఇది గ్రిడ్ ఇట్లా డిఫైన్ అవుతుంది చూసారా. ఇక్కడ ఫస్ట్ సెల్, సెకండ్ సెల్, థర్డ్ సెల్, ఇక్కడికి వచ్చింది థర్డ్ సెల్. ఓకే, సో ఇట్లా గ్రీడింగ్ అనమాట. కాలమ్స్ రోస్ అన్నవి నువ్వు మెన్షన్ చేసుకున్న దాన్ని బట్టి వస్తుంది. నువ్వు రిపీటెడ్ సేమ్ కాలమ్ రో వాడే ఉంటే ఓవర్లాప్ అయిపోతే నేను మాట్లాడినట్టు. ఓకే, కాలమ్ స్పాన్ రో స్పాన్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే కాలమ్ స్పాన్ వాడితే కాలమ్ స్పాన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అని అనుకో. సో ఈ L1 అనేది 2 కాలమ్స్ ఆక్యుపై చేస్తుంది. ఓకే, అంటే ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు నేను ఇది రన్ చేశానంటే ఇక్కడ చూసారా, ఇది 2 కాలమ్స్ని ఆక్యుపై చేస్తుంది. అంటే సెంటర్లో ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. 2 కాలమ్స్లోని దాని యొక్క ప్రభావం ఉంది, అవునా. ఈ కాలంలోనే ఉంది, ఈ కాలంలోనే ఉంది. అంటే కాలమ్ 1, కాలమ్ 2, ఐ మీన్ ఇండెక్సింగ్ ప్రకారంగా చెప్పాలంటే కాలమ్ 0, కాలమ్ 1, ఈ రెండింటిలోని దాని ప్రభావం ఉంది. అది కాలమ్ స్పాన్. రో స్పాన్ అంటే ఇట్లా కిందకైతే. ఓకే, కాలమ్ స్పాన్ అంటే ఇట్లా హారిజాంటల్గా అయితే. ఇప్పుడు మీరు కాలమ్ స్పాన్ 3 పెట్టారు అనుకోండి, ఇది 3 కాలమ్ స్పాన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ మీకు తెలుసు, ప్యాడ్ ఎక్స్, ప్యాడ్ వై, ఐప్యాడ్ ఎక్స్, ఐప్యాడ్ ఐ. నెక్స్ట్ వచ్చేసి స్టిక్కీ. స్టిక్కీ ఏంటి అంటే సేమ్ యాంకర్ లెక్కే ఉంటుంది. యాంకర్ సౌత్, ఈస్ట్, వెస్ట్ అట్లా ఉంది కదా. సో స్టిక్కీ కూడా అంతే, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్. ఓకే, సో ఒకటి పెడదాము స్టిక్కీ. అంటే ఇది ఎట్లా అంటే ఇప్పుడు మన మొత్తం సెల్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను మాట్లాడిన దాని ప్రకారం స్టిక్కీ ఎట్లా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు మొత్తం సెల్ ఇది ఉందనుకో, ఇదంతా సెల్ కదా. సో ఈ సెల్ ఇప్పుడు దీని ఈ విడ్జెట్ సైజ్ ఎంతే ఉందనుకుందాం. ఇదంతా సెల్ కదా, బ్యాక్గ్రౌండ్లో ఇదంతా సెల్, అవునా, ఇక్కడ వరకు. సో నేను ఇప్పుడు స్టిక్ ఈజ్ ఈక్వల్స్ టు సౌత్ అని లేకపోతే వెస్ట్ అని అనుకో, ఈ సెల్లో వెస్ట్కి స్టిక్ అవుతుంది. అదే స్టిక్ ఈజ్ ఈక్వల్స్ టు ఈస్ట్ అని అనుకో, సెల్లో ఈస్ట్కి స్టిక్ అవుతుంది. స్టిక్కి అంటే సైజ్ బట్టి ఈ విడ్జెట్ సైజ్ను తక్కువ పెట్టుకుంటే మీకు ఆ స్టిక్ ఎట్లా వర్క్ అవుతుంది అన్నది తెలుస్తుంది. ఓకే, సో మీరు డిఫరెంట్ ఇవన్నీ ట్రై చేయండి, నేను ఏదైతే కవర్ చేయలేదో. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. ఛానల్ కొత్తగా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాను అనుకుంటాను. అలా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ, బాయ్.